నేను ఇప్పించిన బంగారం పోయి తీసుకుపోయి అమ్మేసింది. అమ్మేసి ఇగో నేను ఇష్టంతో చెప్పించిన, నాకు అడగకుండా ఎట్లా చేస్తారు? సపరేట్ అయినామంటూ పర్సనల్ మాట, అది ఇన్వాల్వ్ కాదు. ఆ కోపం తీసి అక్కని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? పుంజి మళ్ళీ ఎట్లా పీపీ అవుట్ అవుతుంది? ఇదేమన్నా గిఫ్టా? అయితే తీసుకొని మీ ఇంట్లో పెట్టుకో. నేను చెప్తున్నా కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే కష్టపడేటోని బాధ తెలుసు. వాళ్ళ అక్కనే మీరు వెళ్ళిపోతే మా మమ్మీ హ్యాపీగా ఉంటుందని చెప్పి ఈమె నాతో నుండు అంటే గైస్ మీరు నమ్ముతానో నమ్మనో మా అమ్మకి నడవడానికి కూడా వస్తుంది. నేను ఎంత బాధపడుతున్నా నా మనసుకు తెలుసు. ఇగో ఇద్దరు అండర్స్టాండింగ్, ఈమెకి వీళ్ళ అమ్మ తాగాల మా అమ్మ కనిపించాలి, అయితేనే అది బాగుంటది. మీ మమ్మీకి బిడ్డ కనిపించాలా? అంతే అంతే ఉంటే అవుతుంది. మా అమ్మని మంచి చేసుకోవాలని మంచి చూసుకోవాలని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఈ లొల్లీలు ఎందుకు నాకు? ఎంత పెద్ద ఏం మాట్లాడదు పిచ్చిది మా అమ్మ, ఒక్క మాట మాట్లాడదు. ఎంత పెద్ద లొల్లి అయినా ఏమైనా ఒక్క మాట మాట్లాడదు మా అమ్మ. అంత అమ్మాయి కూడా అరే కట్టప్ప నేను చంపేస్తాను, నేను తీసేది కాదు. ఏం చేస్తావు చెప్పు, ఏంది మళ్ళా ఏంటి ఎందుకు కొట్టినావు అంటే నువ్వు చేసి లెక్కలే మంచిగా ఎందుకు కొట్టా ఏం బదలమ్మా ఏం చేస్తా ఏంది ఏం చక్కగా చేస్తా. ఇప్పుడు నేను ఇప్పించిన బంగారం పోయి తీసుకుపోయి అమ్మేసింది. అమ్మేసి ఇగో అమ్మేసి పోయి బండి తీసుకొని వస్తా అంటారు. ZX10 నాకు ఏమన్నా అవసరమా? నాకు దేనికి అవసరమా? నాకు అవసరమా? దీని గురించి కొట్టక ఇప్పుడు నేను ఇష్టంతో ఇప్పించిన బంగారం కొట్టు చంపుతాను నేను, అర్థమైందా? నేను ఇష్టంతో ఇప్పించినది బంగారం, నేను ఇష్టంతో. కొడైకెనాల్ నుంచి నిన్న వచ్చినాం, పొద్దున రాగానే ఏదున్నా మొగోడు అడగాల నాకేం అవసరం, నాకు ZX10 అవసరం ఉందా? నేను ఇష్టంతో చెప్పించిన, నాకు అడగకుండా ఎట్లా చేస్తారు? నాకేమన్నా అవసరమా ఏంది? అక్క ఆయన ఇట్లా మాట్లాడతాడు. చెప్తున్నా నాకు ZX10 ఏం అవసరం ఉంది? నేను అడిగినప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఉన్న పొజిషన్ ఎట్లుందనా? ఇప్పుడు పొజిషన్ ఎట్లుంది? నేను ఒక్కొక్క దాని గురించి నేను ఎంత సఫర్ అవుతున్నా. ఉన్నది మొత్తం పెట్టేసి వచ్చి ఏం అవసరం? ఎవరు చెప్పారు? నీకు అడిగిందా? నీకు అడిగిందా? నీకు అడిగిందా? నీకు అడిగిందా? ఎందుకు ట్రాంప్ లేదా నాకు తీసుకొని తిరగలేనా? నేను ఎందుకు ప్యాషన్ మీద తిరుగుతున్నా? ఊర్లో ఉంటున్నా, మా పెద్ద బండ్లు ఉంటే బాగుండదు అన్న. నువ్వు తప్పర్థం చేసుకుంటున్నావు అన్నిటికీ, తప్పర్థం చేసుకున్నావు. నువ్వు ఏదైతే బంగారం ఇప్పించినావో మళ్ళీ అక్క ఏం చేస్తుంది? ఆమె బర్త్డే ఇగో రేట్లు ఎట్లున్నాయి, రేట్ ఎట్లున్నాయి ఈ టైం కా? అరే ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఎలా అంటే
మాట తప్పేంది చెప్పు. ఓకే తప్పే సరే ఓకే చేతులైతే వేసి చెప్తా నీ అమ్మ నీకు అర్థమైందా? ఏ పని అయినా అన్న, ఏ పని అయినా నువ్వు మొగని అడిగియా ఏంది ఏం అడిగేసినావు? నాకు అడిగేసినావు అంటే నేను మొగని నేను ఇల్లు నడిపించిన నాది ఉంటుంది. అర్థమైందా? నేను ఇష్టంతో ఇప్పించిన ఇష్టంతో చిన్న అమ్ముడు ఓకేగా అగా ఇప్పుడు 1,50,000 అంత సిల్లర్ ఉంది అర్థమైనా మళ్ళీ ఇప్పుడు అమ్మేసాం మళ్ళీ కొనుక్కుంటే ఎప్పుడు కొంటాం మళ్ళా ఇప్పుడు అవసరం ఆయన అన్న గురించి మరి ఎందుకు కొట్టాలి అర్థం చేసుకోరా? బంగారం ఎవరి గురించి అక్క గురించి అన్న ఆపద ఉన్నప్పుడే కదా ఇచ్చిన పైసలు. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు బండి ఆగు నేను ఒక్కసారి ఆగు. ఏం సాయి నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు ఇనో ఇప్పుడు బండి ఏం అవసరం ఉంది? బండి ఏం అవసరం ఉంది? నేను దేని మీద అయినా తిరుగుతా నా ట్రాంప్ లేక నా ఊర్లో ఎందుకు బాగుండదు అని చెప్పి తీయకుండా నేను పైసలు తీస్తున్నా. నేను ఇప్పించిన బంగారం అమ్మి చేస్తా. సరే ఓవర్ అడిగారు కామెంట్ లా నీకు ఓవర్ అడిగారు అందరు అడుగుతారు వాళ్ళు అడుగుతారు బండి తెలియదు కదా ఎక్కడ ఎప్పుడు తెచ్చి చెప్పు పర్సనల్ లోన్ 40 లక్షలు అప్పు ఉంది నాకు. ఇది మళ్ళా ఏడికెళ్ళి చేసుకొని ఉండాలా? నాకు పైసలు అవసరం ఉన్నాయంటే నేను అడిగి ఏమైనా అవసరం ఉంటే నేను ఎప్పుడు కాక నేను ఎప్పుడు చేతులు చాపలేను. నాకు అవసరం లేదు. అక్కకి ఇప్పుడు బంగారం అవసరం లేదన్నా. బండి ఎక్కడికి పోదు బంగారం రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు బంగారం మళ్ళా కొంటే 20-30 మళ్ళా ఎక్స్ట్రా అవుతుంది కానీ ఆ బాధ అంతే. వాళ్ళ అక్క ఎంతో ఇష్టంతోనే ఆయనకి ఇప్పించిన బండి అది. ఆయన అప్పు గురించి నేను ఒకటి చెప్తాను. మా అక్క విషయాలు మా ఇంట్లో విషయాలు ఎవరు మాట్లాడదు. చెప్తున్నా ఇను ఆమె ఉండదు. ఏం మాట్లాడతావు ఒకటే సపరేట్ అయినామంటూ ఇంటి కాగితాల మీద సైన్ ఇవన్నీ మస్తు ఉన్నాయి. మళ్ళా నేను చెప్పుకుంటున్నా బాధ అనిపించి అమ్మిందన్న తప్పేమో చెప్పు. దానికి కాదు అవన్నీ తమాషా దాని కాదు. ఇప్పుడు ఓడిది వాళ్ళని వాటా చూసుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద లొల్లి అవుతుంది. మా అక్క నాకు లొల్లిలు అవుతున్నాయి కదా వాటాలు దాకా పోయినాయి. వచ్చి సైన్ పెట్టిన సైన్ కాదు నాకు అవసరమే లేదు నేను రాను అన్నా. మరి నువ్వు దాని విషయం తీసి కొడుతున్నావు అన్న. అమ్ముడు ఎందుకు అవసరమా? నేనేమన్నా నాకు వాట వద్దు ఏమొద్దు నాకు అవసరం లేదు అన్నాను. నాకు అవసరమే లేదు నేను బతుకుతా నా కాలం మీద బతుకుతా నేను. ఇప్పుడు ఈ చిన్న ఇగో చెప్పేది అమ్మిందనే కాదు మీకు మ్యాటర్ తెలియదు. ఇప్పుడు ఉట్టిగా మీరు ఇప్పుడు జలస లాంటి చెప్పి చేస్తుంది కానీ మా అక్క బాధపడుతుంది అంటే కేవలం ఇగో నేను ఒక మాట చెప్పాలా ఇగో ఇవన్నీ అవుతున్నాయి అంతే. నేను రాను నాకు అవసరం లేదు అన్న. అది కాదు ఎందుకు తెచ్చినావు నువ్వు? ఏం అవసరం నీకు? జెడ్ ఎక్స్టెండ్ అవసరమా? బంగారం అవసరమా? అవసరం లేదు అక్క.
నేను ఇగో మనం మేడికెళ్ళి వచ్చినాం మన అరే, బతికేది, అవునా? మనం స్టార్టింగ్ లో ఏమున్నాం అది గుర్తు పెట్టుకోవాలా. ఇవాళ నాకు ఆ బండితోనే నేను బతుకుతలేను, అర్థమైందా? అరే అందరు అడుగుతురు కదా అన్న. అడుగుతారు, నేను ఆ బండి కోసం నేను బతుకుతలేను. నేను ఏడికెళ్ళి వచ్చినా నాకు గుర్తుంది, అదే ప్యాషన్ మీద తీసుకున్నా, అదే ప్యాషన్ పెట్టుకొని తిరుగుతా. నేను ఏడికెళ్ళి వచ్చినా నాకు గుర్తుంది. మరి అక్క అక్కడే వచ్చింది, అక్కడే ఉంటుంది. అరే, అరే, ఎందుకు అమ్మింది? అవునన్నా? ఎందుకు పెట్టింది? మరి అట్లా అక్క ఎట్లయితే వచ్చింది అట్లనే ఉంది కదా. అరే అందరు నువ్వు ఫ్యాషన్ మీద వచ్చి అంటే అక్క అట్లనే వచ్చింది, అట్లనే ఉంది. మరి ఎంతవరకు కరెక్ట్? సరే ఇప్పుడు పైసలు పోనీ అన్న, మరి కొట్టడం ఎంతవరకు కరెక్ట్? చెప్పేది ఉండే, అమ్మేసి వస్తుండే. అరే భయ్యా, కొట్టడం తప్పే. అరే అన్న, ఆమె తప్పుకుంటా లేదన్న. ఆమె ప్రేమతోని అందరు అనే చూడలేక అమ్మి తీసుకొచ్చిందేమో. ఏదో ఇంట్లో కలిగిన కదా ఇంట్లో స్టోరీ. అక్కకు తెలియదు. ఈమె మీద ప్రతి ఒక్క చూపించింది. మ్యాటర్ లో ఇంట్లో అక్క వాళ్ళు ఇన్వాల్వ్ కారు. ప్రతి ఒక్క మ్యాటర్ లా అక్క ఇన్వాల్వ్ అవుతుందా? అదే ఇంట్లో పర్సనల్ మ్యాటర్, అది ఇన్వాల్వ్ కాదు. ఆ కోపం తీసి అక్కని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈమె ఇప్పుడు ఎవరి గురించి చేస్తుందా ఈ పైసలు? ఆ అక్క గురించా? మరి అక్క వాళ్ళ అమ్మారింటికి ఇవన్నీ పైసలు తెచ్చుకుందా? అన్నకే కదా. అక్క అయితే వేరు చేయలే కదా. చేయలేదు కానీ బాధ ఏంటంటే ఇదిగో ఇప్పుడు పోయిన బంగారం అన్న ఆల్రెడీ పైసలు నాకు ఏం అవసరం? ఆయన పైసలు మీద తిరుగుతుంది చూడలేకనే కదా. పట్టుకోగో ఇట్లా ఇగో పట్టుకొని వాళ్ళకి ఇచ్చే పట్టుకో ఫస్ట్ చిన్న ఎందుకు వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసా డబ్బులు పట్టుకో వాళ్ళకి ఇచ్చే రేపు పద నేను కూడా వస్తా పద లేదు నాన్న, అరే, తీసుకోడు, ఇష్టం నిజం. పైసలు తెచ్చిర్రు. చిన్న నార్మల్, నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు తెచ్చి ఇట్లా పైసలు చూపిస్తే నేను షాక్ అయినా ఫస్ట్ చూడంగానే నీ పైసలు ఎడికెళ్ళి వచ్చినాయని చెప్పి. తర్వాత చెప్తుంది ఇగో నువ్వు బండి తెచ్చుకో అని చెప్పి. పైసలు ఎడికెళ్ళి వచ్చినాయని అడిగిన. అడిగితే బంగారం గిరివి పెట్టా. అరే నేను ఇష్టంతో గుంజి మళ్ళీ ఎట్లా పీపీ అవుట్ అవుతుంది? ఇదేమన్నా గిఫ్టా? లే, ఆమె సేవింగ్ వేసుకొని పెట్టిందంటే ఒక మాట, ఉన్న బంగారం ఇష్టంతో ఇప్పించిన. ఏందంటే- బంగారం ఇప్పినప్పుడేమో బంగారం ఇప్పియాలి. సరే, ఇప్పుడు ఇప్పించిన తర్వాత ఈ తన్నారా వేసి అరే నీకు ఎవరు అడిగారు? కామెంట్ లో 100 అడుగుతారు. బిల్డింగ్ మీకెళ్ళి దుంకుమంటారు, దుంకుతావా నువ్వు? వాళ్ళకి మన బాధ ఏందో తెలియదు, మన ఆనందం గురించి చెప్తుంటారు. అంటే ఒక సైడ్ ఏంటంటే నువ్వు బండి మీద తిరగట్లేదు బండి అరే అన్నా, బాధ అనేది ఉంటది. నేను బండి మీద పుట్టలే, నేను ఏడా చేయలేనా అన్న? దేవుడు మనకి ఇచ్చిండు, మనకి ఏ టైం ఎట్లా పెట్టి అట్లా బతకాలి అంతే. ఈ పైసలు ఉంటేనే మనం బతుకుతాం అని ఇవన్నీ వద్దన్నా మనకి. అదే కరెక్టే కానీ ఏంటంటే అగో నాకు 20-30 వేలు నాకు నెలకు సరిపోతాయి. నాకు అదే బతుకుమంటే నేను బతుకుతా అన్న. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు ఓపెన్ ఛాలెంజ్ చేశాను. నేను ఉన్నాయి మొత్తం అన్ని రాసిస్తాను. నాకున్న మన పైసలు ₹1 తీసుకోండి, వాళ్ళకి కావాల్సిందంతా పెడతా. అన్నా నీకున్నాం మాకు తెలుసు, నీకున్నాం. నేను అట్లా అంటలే, తప్ప అంటలే, కానీ నువ్వు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? అరే, నువ్వు ఇట్లా ఎట్లా చెప్తాడు? నువ్వు కొట్టుడు అన్నా సమస్య పరిష్కారం అంటే కొట్టుడు మరి కొట్టుడు. ఇగో ఇంకోసారి ఏదో ఒక నాకు- మాట వచ్చి కొట్టేసి అన్నా, Carnage in my veins, the insanes are playing devastation. ఒక్కోసారి కొడితే ఏమో కొట్టన్నా, కొట్ట నుంచి కొడుతున్నా. చక్క మాట్లాడక చూడు పొద్దున్న చేయ కొట్టట్లే ఏమన్నా అయ్యో రియల్ ఎస్టేట్ చేస్తున్నా. నేను తలుచుకుంటే అదే లోన్ నుంచి నేను బండి కొనాలేనా? రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఎందుకు 4 లైఫ్లు బతుకుతాయి, 4 బాగుంటారు అని చెప్పి అదే పెద్ద లోన్ తీసుకొని ఆయనకి ఏం అవసరం? శ్రీశైలం వదిలేసి నా దగ్గర ఉండే అవసరం ఏంది? అందరి గురించే కదా ఆలోచించి అది చేస్తుంది. నాకేం అవసరం? అది ఇప్పుడు ఆ వెంచర్ బ్యాంక్ లోన్లు తీసుకొని చేసినాం. బంగారం అమ్మి వేసుకోలేమా? ఎందుకు లోన్లు తీసుకున్నాం? నువ్వు ఏమున్నా మెల్ల అరే అరే సాయి, నాకు ఇగో కొన్నిటికి నాకు ఇట్లాంటి నచ్చవు. నీ గురించి చూస్తున్నా నేను, లైఫ్ ఏందో చూస్తున్నా, ఎంజాయ్. నువ్వు ఒక్కరు ఏం చూస్తలేవు అన్నా, వదులుకొని వచ్చినాయి నువ్వు ఒక్కరు ఏం చూస్తలే. నువ్వు ఒక్కరు చూస్తే కాదు. ఇల్లు అంటే 1 కోటి సమస్యలు ఉంటాయి, 100 బాధలు ఉంటాయి. సంపాదించే పైసలకి ఈడ మంచి కట్టుకొని బెడ్ గిడ్డు సోఫా గీఫా వేసుకొని కింద వంట ఆమె అందరు కింద వంటారు. ఇంట్లో కింద వంటారు, బయట ట్రైనర్ వేసుకొని తిరగాల. అరే మనకి వద్దు.
నేను నాకు వచ్చే కోపం సరే అదేమన్నా సరే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తెచ్చిందంటే నేను ఏదో ఆనందం పడి వద్దు రిటర్న్ చేసే అని చెప్తున్నా నేను ఉన్నాయి నేను ఇప్పించినవి అమ్మేసిందంటే ఎట్లుంటది అన్న బాధ ఉండదు అన్న. ఇవన్నీ మా అక్క 4 మాటలు చెప్తుంది అది చేసుకుంటున్నానా. ఇగో ఇప్పుడు చెప్తున్నా నేను ఓపెన్ గా చెప్తున్నా ఏంటంటే మా ఇంట్లో కొంచెం లొల్లి నడుస్తుంది దాని గురించి. మా అమ్మకి ఏంది మా అన్న ఒకడు ఉన్నాడు, మా అన్నకి పిల్లలు లేరు. ఇప్పుడు మా వదినేమో ఆడుంటుంది పోయి మాట్లాడి ఏదో ఒకటి మళ్ళీ ఏం లొల్లి అవుతుంది ఏంది దేని గురించి అవుతుంది ఏంది అనేది తెలియదు. మా వదినే చూస్తే పోయి ఆడుంటుంది, మా అక్క ఏమో చూసి ఆడుంటది. ఈమె నాతో నుండు అంటే గైస్ మీరు నమ్ముతానో నమ్మనో మా అమ్మకి నడవడానికి కూడా వస్తుంది. నేను ఎంత బాధపడుతున్నా నా మనసుకు తెలుసు. మా అమ్మ నడవడానికి వస్తలేదు, లెగడానికి వస్తలేదు మా అమ్మకి. చేతితో పెట్టుకుని ఇట్లా చేతితో పెట్టుకొని ఇట్లా అదైతుంది, వణుకుతుంది మా అమ్మ నడవడానికి. వాళ్ళు ఏమన్నా అన్నిటికీ సై అంటున్నా, నేను ఏదంటలే. వచ్చి ఇక్కడ ఉండు అంటే 100 మాటలు అన్ని లొల్లిలైనాయి. మా అక్క రీజన్ అదే, ఎందుకు మా ఇంటి మ్యాటర్లు నేను ఎందుకు బయట పెట్టుకోవాలని చెప్పి కొన్ని విషయాలు నేను చెప్పుకోను కాబట్టి నాకు దునియా. ఇగో నేను అప్పులలో ఉన్నా, నేను చాలా మందికి పైసలు ఇచ్చేది అన్నీ అవుతున్నాయి. అయినా కానీ నాది ఒకటే టార్గెట్, నా సినిమా కానీ ఇమ్రాన్ ఏందో ఇమ్రాన్ మనిషి ఏందో చూపిస్తా. అరే పైసలు పైసలు పైసలు, అరే మనం అరే అన్నా క్యాబ్ నడుపుకున్నా రోజుకి 2000 వస్తుండే నాకు. ఇవాళ దేవుని దేవాల పైసలు వస్తున్నాయని కదా అని చెప్పి షోకులు చేసుకుంటారే బతుకుతే ఇక అందరు ఇంతమంది ఉన్నారు, అందరు బతకాల కదా అన్న. మనం స్వార్థం చూస్తే ఈ మాటికి నేను ఏదో ఉంటుండే ఇగో అక్క ఏంటంటే అన్న ఏమనుకుంటున్నంటే మనకి నా కింద అలా ఉన్నారు, నేను ఎందుకు లగ్జరీ గా ఉండాలి అనే ఒక ఆలోచనతో సంపాదించడం ఎందుకన్నా? ఎట్లున్నామో అట్లనే ఉందాం, సంపాదించొద్దని చెప్పండి. ఎట్లున్నామో స్టార్టింగ్ అట్లనే ఉందాం. రియల్ ఎస్టేట్ చేసినప్పుడు మనకి 4 రూపాయలు వస్తాయి, అప్పుడు చేద్దాం. సినిమా వస్తుంది, సినిమాకి అవుతుంది, అన్నిటికి అవుతుంది. మనకు సపోర్ట్ అన్ని అమ్ముకొని మనం పోయి బండి తీసుకొని షోక్ చేసే అవసరం లేదు. అలా నేను పుట్టకపోతుండే నాకు బీపీ జుర్ర అన్నది ఒకటే సార్. అన్న ఇప్పటిదాకా ఎట్లా మాట్లాడిందన్న ఫస్ట్, ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఎవరు ఎందుకు విన్నారు? చూడు ఎవరు ఎందుకు విన్నారు అన్న? ఒక పద్ధతి ఉంటది, ఒక విధానం ఉంటది అన్న. చెప్పేది నీ కోపం వస్తుందో నువ్వు వెళ్ళి చెప్పు. నీకు కూడా తెలుసు అన్న నీకు అక్క అయితే తీసుకొని మీ ఇంట్లో పెట్టుకో. నేను చెప్తున్నా కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే కష్టపడేటోని బాధ తెలుసు. అది ఇంట్లో పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి చాలా తేడా ఉంటది. నీ కష్టం నీదే, అక్క కష్టం నేను చెప్పింది నువ్వు ఉట్టిగానే ఎందుకు కొట్టినావు అంటే బీపీ అవుడు కాదా? సరే ఇంట్లో నా పైసలు పెట్టేసి బండి కొంటారా ఎవరైనా? నువ్వు చెప్పాలన్నా తప్పే అక్కడి. నేను మీకు అర్థమవుతుందా? నిన్న అక్కడికి వెళ్ళింది అన్న సికింద్రాబాద్ వెళ్తే మమ్మీ పరిస్థితి బాగాలే. వాళ్ళ డాడీ అంటే అంత మాత్రానే, అక్క వచ్చేసి అక్కడ, అమ్మ వచ్చేసి ఇక్కడ, అన్న వచ్చేసి ఇక్కడ. అర్థమైందా? చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. బాధపడి ఏడ్చుకొని వచ్చింది తెలిసిన, ఏడ్చుకొని వస్తే అన్న పరిస్థితి ఇలా ఉందన్నా అన్నాడు. అన్న అక్కకు పంపి అన్న లేదన్నా వాళ్ళిద్దరు పడట్లేదన్నా అన్నాడు. ఇప్పుడు వచ్చేసి నేను బండి 10R మీద వాళ్ళ పరిస్థితిలో ఉంటే అన్న 10R మీద బండ్ల మీద తిరుగుతారా? కోపం మీద కొట్టుంటాడు. బాధపడకు, కాదు వాళ్ళ అక్కనే మీరు వెళ్ళిపోతే మా మమ్మీ హ్యాపీగా ఉంటదని చెప్పి అడగండి. మాట చెప్పనా? చిన్న మాట చెప్పనా? అన్నా ఏం తెలుసా, ఒక మాట చెప్తా. ఇప్పుడు అత్త కోడళ్ళకి ఏముంటది అంటే వీళ్ళ అమ్మ ముఖం మా అమ్మ ముఖంకి పెట్టాలా, వీళ్ళ అమ్మ కనిపించాలా మన అమ్మలా. కనిపిస్తేనే వీళ్ళు మంచిగా చూస్తారు. చూడక ఎందుకంటే అన్న వీళ్ళ గర్ల్స్ ఇప్పుడు ఏం తెలుసా, ఇంట్లో ఎట్లయితే జిద్దు చేస్తారో అట్లా అత్తతో చేస్తే అత్తతో సెట్ కాదు. ఆడ తేడా వస్తుంది. అదే ప్రతి ఒక్క అమ్మతో ఎట్లుంటారో అట్లా అత్తతో ఉందాం అంటే సెట్ అయితే లేదు అది అంతే. ఇంట్లో అత్త కూడా ఉండేది పంచాయతీ, కానీ
అత్త కొడుకు పెళ్లి చేసింది అంత అమ్మ అప్పుడు నేను కోడలు ఒక దునియా వేసిన. పనిగా చూసుకోవాలి అంతే. ఇవాళ మా అమ్మ నేను ఇంటి దగ్గర మా అమ్మ ఎట్లుంది నేను ఆడ ఉంటలేను అని అందరికి తెలుసు. మా అమ్మ ఎట్లుంది ఎవరైనా అరే ఇమ్రాన్ అన్న వాళ్ళ అమ్మ ఎట్లుంది నాకు కొంచెం పోయి మాట్లాడదాం ఇట్లా చేసాం ఎవరు లేరు. ఎంత బాధ ఉంటుంది చెప్పురి. అన్నది ఆంటీ అన్నది ఏమ్రా ఇమ్రాన్ వస్తారా అన్నది. మా దోస్తులు అందరికి చెప్పింది ఏంది నువ్వు ఇంతగానం అది చేస్తే ఒకడు వచ్చి నాకు అడగలేదు నువ్వు ఎట్లున్నావు అంటే మన దేవాలయం ఏమైనా ఉందా అందరికి తెలుసు. మా అమ్మ లేకపోతే నేను బతకలేను అని కూడా తెలుసు. ఏదో ఇక ఏం చేయలేక వీళ్ళకి వదలలేక ఆమెకు వదలలేక కాముష్ వచ్చి ఈడు ఉంటున్నా. తీసుకొని వచ్చి ఏదో ఒకటి చెడి చేసి ఈడ తీసుకొని వస్తున్నా. అయినా కానీ పరిస్థితి సెట్ అయితే లేదు. ఏం చేసాం నిన్న చూస్తుంటే మస్తు బాధ అనిపించింది. మా అమ్మకి చూస్తుంటే నడవనీకి అయితే లేదు, వణుకుతుంది, బక్క అయిపోయింది. గల్లీలో అందరు చెప్తురు అరే ఇమ్రాన్ మీ అమ్మ ఎందుకు ఇట్లా అయిపోతుంది అని. మొన్నటి దాకానే మంచిగా ఉంది, ఇప్పుడు లోపల లోపల అదైపోతుంది మీ అమ్మ. నిన్న పోయినా నిన్న ఇంటి దగ్గరికి నేను అసలు ఆ చీడలు కూడా అడుగు పెట్టద్దు అనుకున్నా. నిన్న మా అమ్మ కోసం పోయినా నేను. పోతే మా అమ్మ లెగనిగా ఎంత బాధ అనిపిస్తుంది చెప్పురి. రోజులు అలా తక్కువ ఉన్నాయి, ఎవరివి ఉండవు ఇన్ని రోజులు. అందరివి ఏజులు తగ్గుతూ ఉంటే అదైపోతుంటాయి. అవి పరిస్థితి కొంచెం బాగాలేక రా అని చెప్పినా అక్క కూడా చెప్పిన పోదామని చెప్పింది అక్క. సాయనా ఆల్రెడీ అక్క మాట్లాడుతుంది. ఇగో మధ్యాహ్నం ఫోన్ చేసింది, పొద్దున కూడా ఫోన్ చేసింది, మాట్లాడుతూనే ఉంది. అట్లా మాట్లాడకుండా అలా ఏం వదిలేదు. ఏంటంటే దూరమైన కొద్దిగా బాగా బెంగ అంతే. పెద్దవాళ్ళకి ఏముంది ఆమె ఉన్నప్పుడే ఈ మాటలు అనేది అయిపోతుంది. నేను అన్నా నాకు వద్దు, మా అన్నకి ఏది ఉన్నా మా అన్నకి ఇచ్చేయంటాను. ఎందుకంటే మా అక్క చదువుకుని ఉంది, నేను తెలివి మంతుని, నేను కొంచెం బయటపడ్డా. మా అన్నకి ఏం లేదు, మా అన్నకి ఇచ్చేయమంటా. వాళ్ళకి ఏం భయం అంటే ఏమన్నా తర్వాత ఏమన్నా లొల్లి చేస్తారా కానీ మా అమ్మకి అదొక భయం. ఉన్నప్పుడే అందరికి ఇంత ఇంత ఇచ్చేద్దాం అయిపోతుంది. అన్న నాకు అవసరమే లేదు, ఏదున్నా అన్నకి అన్న నేను ఏం పెట్టుకుంటా అన్న, నాకు ఏం అవసరం అన్న, నాకు చుట్టాలు లేరు ఓళ్ళు లేరు. అవును ఇంత ముందు కూడా అన్నావు అట్లనే, నాకేం అవసరం లేదు, అన్నకి ఇచ్చేయండి అక్కకి ఇచ్చేయండి అన్నావు నువ్వు. వాళ్ళు నాకు చాలు అనుకోని నేను చెప్పురి ఏడా సైన్ పెట్టాలా ఏం పెట్టాలా నేను పెడతా. అక్కబి అన్నదన్న అక్క ఏమన్నదంటే నాకు అవసరమే లేదు, అక్క వెల్ సెటిల్, అక్క బాగా మంచోడు, వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉన్నారు అని ఎప్పుడు ఆస్తి గురించి మాట్లాడలే. ఎప్పుడు మాట్లాడలే అమ్మకి ఏముందంటే మా అక్క చేసింది ఆ ఫోన్. మా అక్క అన్న నేను కుట్టేస్తా, నేను నాకు అంత బీపీ అవుట్ చేసేస్తున్నాం ఏం చెప్తుంది ఫోన్ చేసి ఏమంటుంది చెప్పు. ఏమంటుంది చెప్పు. ఏం కష్టపడి అంటే కష్టపడి నేను ఇయ్యలే పైసలు ఇల్లు కట్టుకోనికి. మళ్ళా ఇల్లు కంప్లీట్ అయినాక నా ముఖాన్ని కుట్టలే. అది అన్నా అది వేరే ఇది వేరే అన్నా. అరే నువ్వు ఏదైనా ఉండని అరే నువ్వు అది మా అక్కకి ఇంటి విషయాలు అక్క అట్లా ఉన్నది. నేను బండి ఇది చేసినావా, డబ్బు అమ్మేసినావా? అవే ఉంటాయి ఇంకేముంటాయి. అట్లా అన్నది అమ్మేసినావా? ఎంత నా కొద్దిగా ఆమె కూడా బాధ అనిపించింది. సరే అరే పోయి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర పోయి అన్ని వలగొట్టేస్తాను, నేను ఇల్లు అయినా కొట్టేస్తాను. నేను అంటున్నా కదా అన్న, నేను జేసీబీ గీసీబీ తీసుకో ఇల్లు కొల్లి మొన్న వచ్చిన అక్క మీద నాకు ప్రేమ ఎవరి వచ్చి మాట్లాడినా నేను 100 సార్లు ఇంట్లో లొల్లైతే ఆమెనే పాయింట్అవుట్ చేసినా నేను. ఆమెనే పాయింట్అవుట్ ఎందుకంటే అరే ఇది కావద్దు అని చెప్పి. నువ్వు బాధపడుతున్నావు అనే కదా చేసి ఉంటే ఏదో. అవునా కదన్నా? ఒక మాట నా మొగుడుకు ఒక మాట తీరాలి, అందరికి తెలియాలి. నువ్వు కూడా కొద్దిగా సైలెంట్ అయిపోయి అరే కట్టప్ప నేను చంపేస్తాను నేను తీసేది కాదు. నువ్వు పెట్టు నేను ఒకటి చెప్తున్నా, ఈ ZX మా పరిస్థితి బాగాలేదు గైస్, కొంచెం ప్లీజ్. నాకు తెలుసు మీరు అందరూ నా మంచి గురించి ఆలోచిస్తారు అన్న బండి అని. సిచ్యువేషన్ బాగాలేవు నేను చెప్తున్నా. కొన్ని రోజులు అది రియల్ ఎస్టేట్ సినిమాది కొంచెం అయిపోయిందంటే ఫస్ట్ నా అప్పులు తీసేసిన కొంతమందికి నేను చేయాలా, కొన్ని పైసలు తీయాలా.
అది ఇచ్చేసిన అంటే నాకు బరువు బాధ్యత తగ్గుతుంది. దాని తర్వాత నేను పిల్లలకు కొంచెం పెట్టి ఉన్నాయి మంచిస్తా. నేను అనుకుంది ఇప్పుడు చెప్పాలా ఎన్ని గుడ్లు ఇంకా అయ్యో, వస్తే- మొత్తం పని చేసి వాళ్ళు రోడ్డు మీద వేసేయి. అన్నా రోడ్ మీద ఏం ఉండనా కొంత అవునా? ఇగో ఇగో నేను చెప్తున్నా ఇగో చెప్పాలి కదా. నేను ఇగో వస్తే ఇంత ఇస్తా రాకపోయినా ఇంత ఇస్తా. నేను చెప్తున్నా నేను ఎందుకంటే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి అవి తీర్చేసిన తర్వాత నేను ఇచ్చాను. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఇయ్యకపోతే రోడ్డు మీద చెప్పు తీసుకొని కొట్టున్నా. నా గుణం ఏందో ఇమ్రాన్ ఏందో నీ గుణము అరే పైసలు ఏంది నీ గుణము పేదోళ్ళు పంచేదే, పేదోళ్ళు కడుపు నింపేదే. అట్లని మనము మునిగిపోయి ఇది కాదు ఏం కావాలన్నా దేవుడు చూస్తాడు. మరి నాకు అన్నా మస్తు టైంలో వచ్చినాయి. నా సినిమా ఉన్నప్పుడు చాలా ప్రొడ్యూసర్ దగ్గర తిరిగి నా అన్ని చేసిన. నా పైసలు సంఖ నాకు పిచ్చిరు కానీ నాకు అది చేయలేదు. నాకు ఒక రూపాయి ఇవ్వలేదు. నేను సొంతంగా పెట్టుకున్నా. వేనన్నా కొంచెం సపోర్ట్ చేసిండు, వేనన్నా కొంచెం కలిపిండు, నేను కొంచెం కలిపిన. ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా అయిపోయేసరికి ఒక పెద్ద అదే అయిపోయింది గైస్. నిజంగా అంటున్నా ఇంకా కొన్ని రోజులు ఉంది. ఆల్రెడీ 2-3 డేస్లో ఆ సినిమా పోస్టర్ నేను బయట వదులుతున్నా అనమాట. సో రిలీజ్ చేస్తున్నా. కొన్ని మంచి పనులు ఉన్నాయి అవి చేసుకుంటా నేను చెప్తున్నా గైస్. ఇదొక్క సినిమాతోనే దాని తర్వాత ఇమ్రాన్ గుణం ఏంది అనేది ఇన్ డీటెయిల్ గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఏ టెన్షన్లు లేవు. నేను ప్రశాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. ఇగో ఇట్లా పెట్టకండి నాకు టెన్షన్లు. ఇట్లా పెట్టిరంటే నేను టెన్షన్ పడతా. ఎందుకంటే ఉన్నదానికే ఇప్పుడు మనకి పుక్కలు చాలున్నాయి. ఇప్పుడు కొత్త మనం హోల్స్ పెట్టుకోలేం. మనకు నొప్పి ఉంటుంది. ముందటికెళ్ళి మంచిగానే ఉంటాయి. ఇంకా అన్ని పోట్లే ఉన్నాయి. కొంచెం నాకు ఏం అజ్జేయకండి. నేను గైజ్ నేను ఏది ఏమున్నా కొన్ని ఏమనుకోద్దు. కొన్ని ఇంటి విషయాలు మాట్లాడినా ఏంటంటే ఏది ఉన్నా ఏం లేకపోయినా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె హెల్త్ బాగాలేదు, కొంచెం ప్రే చేయండి అందరూ మా అమ్మ మంచిగా ఉండాలని. ఎందుకంటే ఈ లోకంలో నేను ఇవాళ ఇట్లా ఉన్నా అంటే కేవలం మా అమ్మ వల్లనే. ఇవాళ మంచితనం కూడా మా అమ్మ వల్లనే. ఎంత పెద్ద ఏం మాట్లాడదు పిచ్చిది మా అమ్మ. ఒక్క మాట మాట్లాడదు. ఎంత పెద్ద లొల్లి అయినా ఏమైనా ఒక్క మాట మాట్లాడదు మా అమ్మ. అంత అమ్మాయి కూడా ఒక్క మాట తిరిగి కూడా చెప్పదు. ఇప్పుడు దాకా ఎన్నో కొట్లాటలు అయితే కానీ ఇప్పుడైనా వచ్చి మాట్లాడదు మా అమ్మ. మా అమ్మ గుణం అట్లాంటిది. సో అది ఏం లేదు. ఒకటే బాధ ఏంటంటే మా అమ్మ హెల్త్ బాగుంటలేదు. అదొకటే. ఎప్పుడు నేను సచ్చేదాకా మా అమ్మను వదలొద్దు అనుకున్నా నేను. కానీ సిచ్యువేషన్ పడాక కొన్ని సెట్ కాక ఇట్లా దూరం వచ్చి ఉంటున్నా. నా హెల్త్ ఇష్యూ కూడా ఉంటుంది. ఆడ నిద్ర ఉంటలేవు, టెన్షన్లు, ఆ టెన్షన్ ఈ టెన్షన్. దానివల్ల ఇట్లా వచ్చి బతుకుతున్నా నేను. ఒక టైం వస్తుంది గైజ్, నేను నిజంగా అంటున్నా దునియా చేస్తాను. లేవని నేను ఏం చెప్తలేను. నేనేమన్నా నాకు ఇష్టం లేదు ఉండడము. నేనేమన్నా అంటున్నానా? అన్ను ఊరుకొని వచ్చిన అంటే కేవలం నీ వల్లనే ఇడికి వచ్చి ఉంటున్నా అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. కెమెరా ముందే చెప్తున్నా. నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నా. ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు. అర్థమైందా? ఏపన్నా నేను చేసింది ఏమైనా తప్పు ఉందా? ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ లో నీ మెడలో లేకుండా అమ్ముకొని నువ్వెందుకు డబ్బులు ప్రేమించాను కాదు. ప్రేమ లేకుండా ఏం చేయదు. అంటే మా అమ్మ ఏం చేస్తా తెలుసా? మా అమ్మకి మాట్లాడడానికి రాదు, కూర్చొని ఏడుస్తుంటది. అది నేను చూడంగానే సైక్ అయిపోతాను, మెంటల్ లేచిపోతాను. మా అమ్మ కళ్ళని నీళ్ళు వస్తానే నేను మంచి వాళ్ళనే వదలలే. నేను మా అమ్మ నేను మంచి చెడు చూడాలి, కొట్టే మాట్లాడతా. ఈయన వేస్తాడు కానీ మేము కొట్లాడుకుంటే మళ్ళీ కలిసిపోతాం అన్న. కొట్టుకోరి ఏమైనా చేసుకోరి, నేను లేనప్పుడు చేసుకోరి. మా అమ్మ నా కళ్ళని నీళ్ళు చూస్తే నేను ఓడైనా ఉన్నానే అన్న. వాడు ఇంత పెద్దోడైనా నేను కొట్టే మాట్లాడతా. నా బుద్ధి అంతా నేను తర్వాత ఆలోచిస్తాను. నేను పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చున్న రోజులు కూడా ఉంది. మా అమ్మ ఏడ్చింది. ఒక కుక్క కొడితే మా అమ్మ ఏడ్చింది. వాళ్ళని కుక్కని కాదు, చాలా దారుణంగా కొట్టినాను. నాకు ఒక రోజు మొత్తం కొట్టింది పోలీసు వాళ్ళు. నేను ముందే ఇంకా చూడలే, వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొట్టినా. నేను ముందల్లే కొట్టినా. నేను మూతిలి గీతిలు వాళ్ళు కొట్టేసినాను. సరే ఫోన్లో వదిలేండి. ఇక్కడికి వదిలే కాదు, నేను ఒకటే ఇగో నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా కొట్టినందుకు సారీ. నేను ఒకటే అంటున్నా, ఏంటంటే ఆ పైసలు నేను ఇష్టంతో తెచ్చిన బంగారం అది పోయి తెచ్చుకుంటే మంచిది. వచ్చిందే నిన్న
నువ్వు పోయి ఎవరిని అడగకుండా ఏం చేయకుండా నువ్వు ఆ పైసలు తీసుకొని నువ్వు బంగారం గిరివి పెట్టేసి పైసలు తీసుకొని వచ్చి ఏం గొప్పతనం అది? నువ్వు పైసలు సేవింగ్ చేసి చేసేది ఉండే. అరే నీకోసం అంటే ఇగో నా కోసం ఉంటురు, లేదు అని చెప్తలేను, ఉంటురు అట్లా అని చెప్పి సారీ చెప్పాక నువ్వు సారీ చెప్పా అన్నకి చెప్పకుండా తప్పు సారీ సారీ చెప్పేసి అయిపోతా కదా. ఏం తప్పు లేకపోయినా ప్రేమతో చెప్పు తీసుకొచ్చింది. సారీ నీకు చెప్పకుండా ఏం చేయనని చెప్పాలి. కాదు నాకు ఒకటి చెప్పు, నాకు మా అక్క నీకేమన్నా చెప్పిందా బండి కావాలా బండి కావాలా అని చెప్పిందంటే చెప్పు, తెచ్చి పడేసాం అయిపోతుంది అంతే. ఇక ఉండదు ఈ ఫోన్లు కాళ్ళు. నీకు 100 సార్లు చెప్పినా ఓవర్తో మాట్లాడకు, మన బతుకు మనం బతుకుదాం, ఓవన్తో మనకు అవసరం లేదు. నువ్వు ఎప్పుడు పైసలు అడిగింది ఏమని చేసిందంటే పోయి బండి తీసుకోపోయి ఇచ్చేద్దాం అయిపోతుంది, ఇంటి ముందర పెట్టేసి వచ్చేద్దాం. అవన్నీ పెట్టుకోకు. ఈడ మనం ఇప్పుడు మంచి ఇన్ని రోజుల నుంచి ఒక లొల్లి లేదు ఏం లేదు, నవ్వుకుంటా బతుకుతున్నామన్నా. ఈడికెళ్ళి పోయేసి వచ్చినామో లేదో లొల్లి పెట్టింది. ఓన్లీ వదిలేం కదా దాని గురించి. అక్క నువ్వు కూడా ఏం చెప్పకుండా ఏం చేయబాకు అన్న, నువ్వు కూడా చెప్పిందా చెప్పు. అరే కెమెరాది ఏమని చెప్పిందా నాకేమో చెప్పు. నేర్చుకుంటారు. అక్క ఏమైనా చెప్పిందా చెప్పు అన్నా. నేను మా అక్క ఏమైనా చెప్పింది చెప్పు అన్నా. నేను మొత్తం ఇల్లు మొత్తం ధ్వంసం చేసి టెన్షన్ వాళ్ళు ఉంటాడు. లొల్లి పెడుతుంది. బయట పోయి ఉండురు అన్నాడు, బయట పోయి ఉంటున్నాం. నిజంగా వాళ్ళకి కూర్చుంటున్నాం. మా అమ్మ ప్రశాంతంగా బతుకుతుంది, మీరు నుంచి వెళ్ళిపోండి అంటే వచ్చినాము. ఊకే కొట్లాడుతుంటే చిన్న చిన్న దానికి కొట్లాటలు. ఈమె ఏంది, ఈమె ఏమైనా ఉంటే రూమ్ లోనే అంటది, ఆమె ఏంది రూమ్ లో ఎందుకు బయట అంటది. చూసే ఈ టైంలో వాళ్ళ మమ్మీని అట్లా వదిలేసి వచ్చింది అనుకుంటారు, కానీ వాళ్ళ అక్క చెప్పిన రీజన్ కి వచ్చినాం అన్న. లేదంటే మేము చెప్పుకున్నా ఉంటే కొంచెం చెప్పుకోలేను ఉంటాయి. ఏ సిచ్యువేషన్ మేము ప్రశాంతంగా బతుకుతాం మా అమ్మ అని అన్నది. అందుకే చూడక ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న సబ్జెక్ట్ అనేది ఉంటది. ఒక మాట చెప్పాలి అన్న, ఇగో ఇద్దరు అండర్స్టాండింగ్. ఈమెకి వీళ్ళ అమ్మ కావాల, మా అమ్మ కనిపించాలి, అయితేనే అది బాగుంటది. మీ మమ్మీకి బిడ్డ కనిపించాలా? అంతే అంతే ఉంటే అవుతుంది. అది లేకపోతే అన్న ఏ అత్త కోడలు సెట్ కాదు. నేను చెప్తున్నా కదా, ఇది ఎందుకురా నాకు ఈ బతుకు, నాకు ఎందుకురా నేను చచ్చిపోయినా బాగుంటుందని 100 సార్లు అనిపిస్తుంది అన్న నాకు. ఈ లొల్లి లేదన్నా. అరే పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మతో లొల్లేది, మా అమ్మని మంచి చేసుకోవాలని మంచి చూసుకోవాలని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఈ లొల్లిలు ఎందుకు నాకు? సరే పోదులే, పెట్టి డబ్బు లోపల పెట్టు. ఆడ చూస్తే ఆమె హెల్త్ ఖరాబ్, ఎట్లా ఎంత బాధపడాలి నా? బాధపడి అన్న బాధ అంటే ఉంటది అన్న. ఏంటంటే ఇంకా సిచ్యువేషన్ లో ఇంకా అత్త కోళ్ళు చిన్న చిన్న ఉంటాయి, అవన్నీ మన చదువు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అయిపోతుంది. లేవని కాదుగా వాళ్ళ ఏజ్. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల మైండ్, అంత ఏజ్ లో చిన్నపిల్లల మైండ్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏమంటారు, ఏమొద్దు నాకు పూట కొద్ది అన్నం ఉందా, కొన్ని నీళ్లు పాలు ఉన్నాయి అవే అనుకుంటారు, కానీ లేకపోతే నాకు ఆస్తి కావాలి అంత ఎవ్వరేం అనుకోరక. అంటే ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ మనస్తత్వం చిన్నగా అయిపోద్ది అనమాట. నీకు ఒకటే నేను 100 సార్లు కోపం కాదు. మా అక్క ఏమైనా చెప్తుందా, మా అక్క ఏమైనా చెప్తుండే చెప్పు. ఇక వస్తే మేము వచ్చి నేను ఈడ మంచిగా బతుకుతున్నా, నాకు ఏం లేదు, నేను కాల్స్ లేదు. ఏమైనా అవసరం ఉంటే మా అమ్మని చూడనీకి పోతున్నా, నేను వస్తున్నా. ఏమైనా ఉంటే నేను ఫోన్ కూడా మాట్లాడద్దు అని చెప్పి అట్లా చేద్దాం అనుకుంటుందా, లేకపోతే బండి అడుగుతుందా, లేకపోతే అన్న ఎప్పుడు ఏ రోజు ముగ్గురు అన్న తమ్ముళ్ళు చెల్లె ఇది మా ముగ్గురులో ఏ రోజు కొట్లాటలు కాలే అన్న, ఏ రోజు కొట్టాడు. ఇవాళ ఆసి అన్న ఏందన్న బిల్డింగ్ ఏం చేసుకుంటారు చెప్పు. వదిలేసినా నాకు అవసరం లేదు. ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. పెద్ద కొడుకు అన్న మా అన్న మా ఇంట్లో అందరికంటే ఇంకా ఉన్నాడు అన్న. మా దునియా చూసుకుండు, నాకు ఎత్తుకుండు, మా అక్కని ఎత్తుకుండు, దునియా చూసిండు అన్న మా అన్న. మా అన్నకి నేనేమన్నా సరే చేసేస్తా తీసుకో. అవును అన్న వాళ్ళే
నేను చేసేస్తా, నేను అన్నా నేను వద్దు, నాకు అవసరం ఏడ వచ్చి సైన్ పెట్టాలి. అన్నబి అడగలే, మమ్మీ కోరిక అంతే. అన్నబి అడగలే, ఎప్పుడు అడగలే, ఎప్పుడు కొట్లాడలేవి అన్న. అవును అడగలేదు, అన్న కొట్లాడలేవి. ఏంటంటే వీళ్ళిద్దరు బతుకుతారు, నా పెద్ద కొడుకు తెలియదు, నా పెద్ద కొడుకు ఆగమైపోతాడేమో ఫ్యూచర్ లా అని ఏం చేసింది అమ్మ, నేను బతుకున్నప్పుడే వీళ్ళిద్దరికి నచ్చ చెప్పి నా పెద్ద కొడుకు పేరు మీద జర ఏపిద్దామని ఉండే. అయితే అన్న ఏమన్నాడు, నాకు అమ్మ నాకు అట్లాంటి బుద్ధివి లేదు, అన్నకిస్తావా అక్కకిస్తావా అది నీ ఇష్టం, నువ్వు ఎట్లా అంటే అట్లా అని ఒప్పించిండు అమ్మ. నాకేం కావాలి, నాకు చాలు చాలు. అదే అన్న అంత కాదు. ఇప్పుడు ఏది ఏమున్నా మా అన్నయ్య ఒక ఫోన్ చేసి ఒక మాట, నాకు ఇది కావాలంటే అన్న 5-10 నిమిషాలు కూడా ఆలోచించాను, నా విత్ ఇన్ సెకండ్స్ చేసేస్తాను. నా దగ్గర లేకపోయినా నేను ఎక్కడికైనా అంత మంచిగా చూసుకుంటాను. ఈ చిన్న చిన్నగా మళ్ళీ ఎందుకు లొల్లిలు అవుతున్నాయి, ఎందుకు అదే అవుతుంది నాకు అర్థమవుతలే. ఈమె మా అక్క చేస్తుంది ఇవన్నీ. ఏం చేయట్లేదు, నువ్వు అవన్నీ ఆలోచించుకొని నాకు ఏందన్నా అంత చిన్న పూర్వన్న అన్న, నాకు అర్థం కాదా? అర్థమైనా కూడా ఇప్పుడు లేని మా అమ్మకు వదిలి నేను ఉండలేను అని మా అక్కని తెలిసి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయి మా అమ్మ ప్రశాంతంగా ఉంటా అని ఆ మాట ఎట్లా చెప్తుందన్నా? వీళ్ళిద్దరు లొల్లి ఆమెను తిట్టాలా? నాకు వెళ్ళిపోమని ఎట్లా చెప్తారు ఇంట్లోంచి? నువ్వు బయట పోయి ఉండు, నేను అన్ని ప్యాకింగ్ గీకింగ్ అన్ని వేసుకొని అప్పుడు వెళ్తున్నప్పుడు ఏమన్నారు, వద్దు వద్దు అని చెప్పి మా అమ్మ ఆపేసింది. మా అమ్మకి కొంచెం అదైతుంది, మా అమ్మ ఆపేసింది, ఏడ్చుకుంటా ఆపేసింది. సరే అని ఉన్నా. ఇప్పుడు పసకళ్ళతోనే నేను ఇడికి వచ్చిన, ఇక ఇటే షిఫ్ట్ అయిపోయినా. ఇక్కడ నాకు మంచిగా ఉంది వాతావరణం. పొద్దున 6ంటికి లేస్తున్నా, రాత్రికి 8, 9, 10కి పండుకున్నా. నిన్న ఒక్క రోజు నాకు రాత్రి 1 అయింది, అది కూడా మనం పోయేసి వచ్చినాం. రాగానే మా అమ్మని చూడండి కురికినాను. సరే పోనండి, లొల్లి పంచాయతీ ఏమొద్దు. తీసేరా, ఇంకేం సంసారం పెడతావురా, ఉన్నది చాలా.